ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నవ తెలంగాణ దినపత్రిక చూసినట్లయితే ఉద్యోగుల మనోవేదన, పెండింగ్ సమస్యలు పట్టించుకొని సర్కార్, ఈ కుబేర్లో 10,000 కోట్ల వరకు బిల్స్ పెండింగ్, 19 నెలలు గడిచిన పీఆర్సీ నివేదిక అతిగతి లేదు, 4 డిఏలు కూడా పెండింగ్లోనే, సిపిఎస్ రద్దుపై స్పష్టత కరువు, స్థానికత కోల్పోయిన 317 జీవో బాధితులకు న్యాయం జరిగేనా, సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూపులు, ఆర్థికేతర అంశాలపైన దృష్టి సారించని వైనం, ప్రభుత్వ తీరుపై ఆగ్రహం. సో ఇది వచ్చేసి మనకు నవ తెలంగాణ దినపత్రికలో అయితే రావడం జరిగింది. ఇందులో ఆర్థిక శాఖ అధికారులను కలిస్తే ప్రభుత్వాన్ని కలవంటున్నారు. ప్రభుత్వం అంటే ఎవరు? అధికారులు ప్రభుత్వంలో భాగం కాదా? వారికి రావాల్సినటువంటి బిల్స్ రాకపోతే ఏం చేయాలి? ఎవరిని అడగాలి? ఇక నాకు చావే దిక్కని ఒక ఉద్యోగి సచివాలయంలో ఆందోళన వ్యక్తం చేశారని ఇందులో రాయడం జరిగింది. అలాగే మరొకరు చూసినట్లయితే, నేను జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ కావాలని ప్రభుత్వాన్ని కోరాను, నేను దాచుకున్న సొమ్మును ప్రభుత్వం ఇవ్వడం లేదు, 20 లక్షల కోసం 2 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నానని, ఇప్పటి వరకు ₹1 కూడా చెల్లించలేదని చెప్పేసి మరొక ఉద్యోగి విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రాష్ట్రంలో ఏ ఉద్యోగిని కదిలించినా ఇలాంటి బాధలే ఉన్నాయి. ఈ కుబేర్లో జీపీఎఫ్, పార్ట్ ఫైనల్ బిల్స్, సరెండర్ బిల్స్, మెడికల్ రీఎంబర్స్మెంట్స్ బిల్స్, జీఎల్ఏ బిల్స్ ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. కొత్త ఇంటి నిర్మాణం కోసం ఒకరు జీపీఎఫ్ లేదా కూతురు లేదా కొడుకు, వీరి పెళ్లి కోసం మరొకరు పార్ట్ ఫైనల్ బిల్స్, వైద్య ఖర్చుల కోసం ఇంకొకరు, ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ అనేక రకమైనటువంటి బిల్స్ కూడా ఈ కుబేర్లో పెండింగ్లో ఉండడం తీవ్ర మనోవేదనకు గురి చేస్తా ఉందని చెప్పేసి ఉద్యోగులు వాపోతున్నారు. దీంతో వారి బాధ వర్ణాతీతమైపోయింది. సుమారు 3 ఏళ్ల నుంచి వివిధ రకాల బిల్స్ పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుతం ఉద్యోగం చేసినటువంటి వారి బిల్స్ చెల్లించడం లేదంటూ ఇక్కడ వార్త అయితే ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ హయాం నుంచి ఉద్యోగుల బిల్స్ పెండింగ్లో ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతామని ఉద్యోగులు ఆశించారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా కానీ ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉన్నట్టు పరిస్థితి ఉందని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఇంకో విషయం చూసినట్లయితే, మంత్రివర్గ ఉపసంఘం నామమాత్రం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో దాదాపుగా 3.69 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. అలాగే 2 లక్షలకు పైగా పెన్షనర్స్ ఉన్నారు. వీరందరికీ ప్రతి నెల 1వ తేదీన జీతాలు లేదా పెన్షన్స్ ఇస్తే సరిపోదు అంటున్నారు. ఇతర విషయాలను కూడా పట్టించుకోవాలంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగులకు 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఈ ఏడాది జనవరితో కలిపి 5 డిఏలు అయితే, డిఏల మంజూరు విషయంలో అలాగే బీఆర్ఎస్ హయాంలోనే 2వ పీఆర్సీ కమిటీ ఏర్పడింది. అప్పుడనే 2023 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమలు కావాల్సింది. మరి 19 నెలలు గడిచిపోయినా కానీ ఇంతవరకు పీఆర్సీ ఇంతవరకు నివేదికను ప్రభుత్వానికి సమర్పించలేదు. 2025-26 బడ్జెట్లో డిఏలు పీఆర్సీ అమలు గురించి ఏమైనా ప్రస్తావన ఉంటుందేమోనని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఇక చాలా ఉన్నాయి. ఇవన్నీ చదవాలంటే కష్టం. వచ్చే నెల 12న ఉద్యోగ చేసి విస్తృత సమావేశం నిర్వహిస్తున్నది. క్షేత్రస్థాయిలో ఉద్యోగుల మనోభావాలకు అనుగుణంగా సమస్యల పరిష్కారం దిశగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించే అవకాశం ఉన్నది. బీఆర్ఎస్ హయాంలో నష్టభయం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా న్యాయం జరగడం లేదన్నటువంటి అభిప్రాయంలో ఉద్యోగులు ఉన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ చేపట్టాలన్న అభిప్రాయం కూడా వినిపిస్తా ఉన్నది. ఇది మనకు ఈరోజు వార్త. మొదటిసారిగా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.